ప్రజలని ఎలా తప్పుదోవ పట్టిస్తా ఉంటాడు ఈనాడు కిరణ్ అంటానికి, ఇక్కడ పట్టిస్తా ఉంటాడు ఈనాడు కిరణ్ అంటానికి ఇక్కడ చూడండి. డిపిఐఐటి ట్రాక్ చేసిన వాటిలో ఏపీకి 6,962 కోట్ల విలువైన 10 పెట్టుబడులు, అందులో 2 ప్రాజెక్టులు పూర్తి. వైకాపా ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం అని ఇచ్చారు కదా. అసలు దీంట్లోనే ఎంత తప్పుదోవ పట్టిస్తా వీళ్ళు హెడ్డింగ్ పెట్టారు చూడండి. డిపిఐఐటి లెక్కలు వేరు, చంద్రబాబు నాయుడు లెక్కలు వేరు ఉంటాయా? డిపిఐఐటి ట్రాక్ చేసిన వాటిలో అంటే డిపిఐఐటి ట్రాక్ చేసినవి కాకుండా చంద్రబాబు నాయుడు ట్రాక్ చేసి సపరేట్గా ఇస్తారా? లోకేష్ ట్రాక్ చేసి సపరేట్గా ఇస్తారా? ఇది కేంద్రంలో ఏదైతే నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఏదైతే ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఈ 2 సంవత్సరాల్లో 2 పరిశ్రమలు వచ్చినాయి. ఈ 2 సంవత్సరాల్లో 2 పరిశ్రమలు స్టార్ట్ అయినాయి. 2 సంవత్సరాల్లో సంవత్సరానికి వచ్చే ఒక పరిశ్రమ, అంత తప్ప ఏం లేదు. మొత్తంగా 10 పరిశ్రమలు, అది కూడా 6,962 కోట్ల విలువైన వాటికి ఏదైతే దానికి స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏది మొత్తంగా 2 ఏళ్లలో చూస్తే బిలో 7,000 కోట్లు, 7,000 కోట్లు కంటే తక్కువ ఉన్నటువంటి 10 ప్రాజెక్టులకు సంబంధించి దాంట్లో 2 ప్రాజెక్టులు ఏదైతే 2 సంవత్సరాలు వచ్చినాయి. 2 సంవత్సరానికి వచ్చి ఒకటి. దీన్ని మరి మీరు ఎంత తప్పుదో పట్టిస్తా ఉన్నారంటే, అసలు ప్రజల్ని నిన్న లోక్సభలో మిథున్ రెడ్డి గారు అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 275 275 క్వశ్చన్ నెంబర్ లో నిన్న 21/7/2026 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగిన దానికి సమాధానంగా కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2024 నుంచి 2026 వరకు ఏపీలో గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్టులు 10 అయితే పూర్తయినాయి కేవలం 2 మాత్రమే. అది కూడా 6,962 కోట్ల పెట్టుబడి అంచనా, 22,167 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. కానీ మీరు చెప్పిన స్టేట్మెంట్లు ఏంది? ప్రతిరోజు మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏంది? 20 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు. 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు. ఏడు చూస్తే 2 ప్రాజెక్టులు, అది కూడా 1000 కోట్లు, 2,000 కోట్లు. మనం ఇచ్చే స్టేట్మెంట్లు ఏంది? మనం ఇచ్చే స్టేట్మెంట్లకి మామూలుగా అసలు విదేశీ పర్యటనలు తండ్రి కొడుకులు లెగిసింది నుంచి విదేశాల్లోనే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ నెల విదేశాలకు పోతే వచ్చే నెల లోకేష్ పోతాడు. ఈ 25 నెలల్లో మీరు విదేశీ టూర్కు వెళ్లకుండా ఉన్న నెల చెప్పండి తండ్రి కొడుకులు. మరి వచ్చిన పెట్టుబడి ఎంత అంటే గుండు సున్నా. మళ్ళీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు ఏంది? పారిశ్రామికవేత్తలు లోకేష్ గారు వెనకాల పడుతున్నారు. లోకేష్ అంటే వెనక లోకేష్ అట్టుబట్టుకొని లాగుతున్నారు. మేము మీ దగ్గర పెట్టుబడి పెడతాం అంట డ్యాన్స్లు వేస్తున్నారని చెప్పి రాస్తారు. ఈడ చూస్తే వాస్తవంగా పార్లమెంట్ లో మీ పరువు తీసిపెట్టేసిన కేంద్రం. వాస్తవంగా వచ్చినటువంటి పెట్టుబడులు 2 సంవత్సరాల్లో 2 అంటాడు చూడండి, ఏదో 2 అన్నట్టుగా. ఇది 2 ఏళ్ళలో మీరు తిరిగిన విదేశీ టూర్ల ఖర్చులు కూడా రాలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పక్క 1వ స్థానంలో ఉన్న ఏపీ, జగన్ గారి టైంలో 1వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 8వ స్థానానికి తీసుకొని వెళ్ళారు. రెడ్ బుక్ పారిశ్రామికవేత్తలు ఎంత భయపెడుతుంది అంటానికి ఈ 2 పెట్టుబడులు వచ్చినాయి అంటేనే అర్థం కావట్లా. ఇంకా మసిబూసి మారేడుకాయ చేసి ఏదో ఇక్కడ వచ్చేసిందని చెప్పి జనాలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇకనైనా ఆపండి. మీ పత్రికలు కూడా కనీసం ఒక్కరోజన్నా బాధ్యతగా రాయటం నేర్చుకోమని చెప్పి చెబుతా ఉన్నా.